ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసే వీడియో ఏంటి అని అర్థమైంది కదా. కొంచెం స్లోగా అయితే మాట్లాడుతున్నా, ఎందుకంటే అక్కడ హ్యారీ పడుకున్నాడు. వాడికి స్నానం చేయించి అయితే పడుకోబెట్టి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. అందుకే ఎక్కువ గట్టిగా మాట్లాడట్లేదు. ఇండియా నుంచి తెప్పించుకున్న మైక్ వర్క్ చేయట్లేదు. అసలు ఎందుకో ఏమైందో. కాకపోతే నేను ఎక్కువ పెట్టి అయితే కొనలేదు. ఒక 600 ఎక్కువ పెట్టాను దాని మీద. ఎక్కువ పెట్టి వేస్ట్ చేయడం ఎందుకని 600 ఏమో కరెక్ట్‌గా, 550 ఏమో. అందుకే అనుకుంటా వర్క్ చేయట్లేదు అది. సో, అందుకే పక్కకు పెట్టాను. ఏమన్నా కొంచెం గట్టిగా ఇనిపియదేమో అనిపిస్తుంది. కొందరు కొంచెం కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందుకని చెప్తున్నా. సో, వీడియోని మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం చూడండి. మీకు యూజ్ అయింది అనిపిస్తే, ఎలా ఉంది అని అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం అయితే సపోర్టివ్‌గా ఉంటది. ఈ వీడియో కోసం అయితే జస్ట్ ఒక 50 లైక్స్ మాత్రమే. నేనైతే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిసారి ఒక 7 మినిట్స్, 10 మినిట్స్ చేద్దాం అనుకుంటున్నా వీడియోని. కాకపోతే 15 మినిట్స్, 17 మినిట్స్ అలా అయిపోతుంది. సో, ఇవాళ మాత్రం ఎలాగైనా చిన్నగానే చేయాలి అనుకుంటున్నా. సో, ఫస్ట్ ఏంది అంటే, ఇండియా నుంచి చాలామంది వస్తారు కదా స్టూడెంట్స్ చదువుకోవడానికి, మాస్టర్స్ చేయడానికి ఇట్లా. మాస్టర్స్ అనే కాదు, ఈ డిగ్రీ, ఇంటర్ అయిపోయిన కూడా డిగ్రీ కోసం ఇక్కడికి ఇంజనీరింగ్ చదవడానికి, ఎంబీబీఎస్ చదవడానికి, మాస్టర్స్కి ఇంకా చాలామంది వస్తారు. కొందరు స్పాన్సరింగ్ చేసుకొని వస్తారు కేర్ అసిస్టెంట్స్గా. ఇంకా వాళ్ళంతా డిపెండెంట్లంతా వస్తారు కదా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎలాంటి జాబ్స్ చేయొచ్చు, వాళ్ళకి ఇక్కడ ఎక్కడ జాబ్స్ దొరుకుతాయి అని అయితే వీడియో తీస్తున్నా. ఇది ఇండియా నుంచి కాదండి. ఇది ఆల్రెడీ యూకేకి వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫుల్ టైం కానీ, పార్ట్ టైం కానీ మీకు ఎక్కడో దొరుకుతుంది అని వీడియో అయితే తీస్తున్నా. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది ఏం ఐడియా ఉండదు కదా. సో, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మీరు పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ మీరు చేయగలుగుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, ఫస్ట్ ఇక్కడ ఎక్కువ ఏజెన్సీస్, తర్వాత మీకు ఈజీగా తొందరగా వచ్చే జాబ్ ఏది అంటే కేర్ అసిస్టెంట్. అది హోమ్ కేర్లో కానీ, కేర్ హోమ్లో కానీ ఈజీగా అయితే దొరుకుతుంది. మీరు వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు మీకు కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి. అవన్నీ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చైతే మీకు వెంటనే షిఫ్ట్స్ కూడా వస్తాయి. సో, ఎక్కువగా వచ్చేది అయితే నాకు తెలిసి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఈ 3 ఇయర్స్‌లో నాకు అర్థమైంది ఏంది అంటే, కేర్ అసిస్టెంట్ జాబ్స్ ఎక్కువ హవర్స్ కానీ, ఎక్కువ ఫుల్ టైమ్ అంటే కొందరికి ఏంది అంటే ఫుల్ టైమ్‌లో కూడా ఒక 30 అవర్స్, పార్ట్ టైమ్‌లో ఒక 10 అవర్స్ వచ్చి రిమైనింగ్ గీయకుండా ఉంటారు కదా. అలా కాకుండా ఈ కేర్ అసిస్టెంట్స్‌లో మాత్రం మీకు హవర్స్ కూడా బాగుంటాయి. ఎక్కువ స్ట్రెస్ కూడా అనిపించదు జాబ్ అని అనిపించింది. ఇంకా వేర్ హౌస్ వాటిల్లో అయితే బాగా బాడీ పెయిన్స్ అవంతా వస్తాయి. ఎందుకంటే దాంతో దీంతో చేశాను, అందుకే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా మీకు. సో, ఇక్కడ ఏజెన్సీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కేర్ హోమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంతోని ఎక్కువ జాబ్స్ వచ్చేదానికైతే ఛాన్సెస్. సో, ఇక్కడ పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ 2 దొరుకుతాయి. సో, ఫస్ట్ అయితే. రెండో అయితే వేర్ హౌస్ అండి. నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో కూడా తీశాను. వేర్ హౌస్ అంటే ఏంటి అంటే ఫుడ్‌కి సంబంధించింది. బర్గర్ ఎట్లా చేయడం, పిజ్జాస్ ఎట్లా చేయడం, అంతా రెడీమేడ్‌గా ప్యాక్ చేసి బయట పంపిస్తారు కదా. ఫుడ్ ఎక్కువ హెవీ ఫుడ్. సో, అలాగా చేసి ఎలాగా మిషన్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మనల్ని పెట్టి అసిస్ట్ చేయమంటారు. సో, ఇది కూడా 8 అవర్స్, 7 అవర్స్ షిఫ్ట్ అయితే ఉంటది. ఈజీ ఈట్స్, సుమిత్ ఫుడ్స్ అంటారు. సో, నేనైతే వీటిల్లోనే వర్క్ చేశాను. స్టార్టింగ్‌లో 21లో వచ్చినప్పుడు వీటిలోనే నేను పార్ట్ టైం చేశానప్పుడు. సో, ఇక్కడ కూడా ఎక్కువ మంది, నేను చూసిన దాంతో ఎక్కువ మంది కేర్ చేయలేకపోయినోళ్ళు ఎక్కువ మంది పార్ట్ టైము, ఫుల్ టైమ్ అయితే ఈ వేర్ హౌస్‌లో అయితే చేస్తారు. సో, ఇక్కడ కూడా పెద్ద పే రేట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. రెండిటికి సేమ్ ఉంటది. ఇక్కడ కూడా గంటకి ఒక 1000 రూపీస్, 1100 ఉంటే ఇక్కడ కూడా అంతే సేమ్ ఉంటది. ఇక్కడ కూడా ఒక 1000, 1100, 1150 అలా ఉంటది. ఇప్పుడైతే పెంచారు. ఇప్పుడైతే 1100 అలా ఉంది అనుకుంటా. కరెక్ట్‌గా నాకు తెలీదు. తర్వాత వచ్చి నెక్స్ట్ దొరికే జాబ్ వచ్చి సెక్యూరిటీ అండి. ఆ సెక్యూరిటీ చేయగలుగుతారు. అంటే ఆడవాళ్ళు చేయలేరు, మగవాళ్ళు అయితే చేయగలుగుతారు. నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్, దీంతో కూడా పార్ట్ టైము, ఫుల్ టైము 2 దొరుకుతాయి. నేను చూసిన దాంతో నైట్ షిఫ్ట్స్ కానీ ఇప్పుడైతే ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. సో, ఏది మేము కూడా తగ్గేదే లేదన్నట్టు. దీంతో పార్ట్ టైమ్స్, ఇంకా పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ 2 దొరుకుతాయి. సో, నెక్స్ట్ మళ్ళీ మీకు ఈజీగా దొరికేది ఏంటంటే టేక్ అవేస్, రెస్టారెంట్స్. మీకు డ్రైవింగ్ వచ్చు అంటే మగవాళ్ళకి డ్రైవింగ్ వచ్చు. మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు డ్రైవింగ్ కొందరు నేర్చుకొని వస్తారు కదా. సో, వాళ్ళకి డ్రైవింగ్ కూడా వచ్చి ఉంటుంది. సో, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైతే ఇక్కడ ఫుడ్ డెలివరీ చేయడం అట్లా. సో, టేక్ అవేలో అయితే వర్క్ చేయొచ్చు. ఇక్కడ కూడా పార్ట్ టైం, ఫుల్ టైం దొరుకుతుంది. ప్లస్ లోపల క్లీనింగ్ చేయడం, ఫుడ్ సర్వ్ చేయడం, ఆర్డర్స్ తీసుకోవడం,
కౌంటర్లో ఉండడం, కిచెన్లో ఏమన్నా హెల్ప్ చేయడం ఇలాంటివి కూడా దొరుకుతాయి జాబ్స్. దీంతో కూడా పార్ట్ టైము, ఫుల్ టైము 2 ఉంటాయి. పే రేట్ అంతా సేమ్ అండి. ఇక్కడ ఎవరికైనా యావరేజ్‌గా గంటకి 1000 నుంచి 1100 అయితే ఇచ్చేవాళ్ళు. నేనొచ్చినప్పుడే ఒక 950, 1000 అట్లా ఉండేది. కానీ ఇయర్ పెంచారు. కాకపోతే ఎంతో తెలీదు. నేను మెటర్నిటీ లీవ్‌లో ఉన్నా కదా! సో, అందుకని నాకు అంత క్లారిటీగా తెలీదు. ఇప్పుడైతే ఒక 1100 అలా ఉండొచ్చు. నెక్స్ట్ మీకు ఇంకా ఎక్కడ దొరుకుతుందంటే బ్యాంక్స్ చాలామంది తెలుగు వాళ్ళు బార్క్లేస్ బ్యాంక్ అని, లాయిడ్స్ బ్యాంక్ అని కూడా జాబ్స్ దొరుకుతున్నాయి. కానీ పార్ట్ టైం కాదు. అక్కడ నేనైతే ఫుల్ టైం వాళ్ళని చూశాను. సో, అక్కడ బ్యాంకుల్లో కూడా వర్క్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళ టాలెంట్‌కి అయితే మెచ్చుకోవాలి. నేను బార్క్లేస్ బ్యాంక్‌లో చాలామంది ఫోన్‌లో మాట్లాడేటప్పుడు తెలుస్తది కదా మన వాళ్ళని. అట్లా తెలుసుకున్నా. వెళ్ళినప్పుడు బ్యాంక్‌లో కూడా చూశాను కొందరిని. సో, అట్లా కూడా జాబ్స్ దొరికే ఉంటాయి. ట్రై చేస్తే ట్రై చేయొచ్చు దాంతో కూడా. కాకపోతే ఫుల్ టైమే దొరుకుతది. పార్ట్ టైమ్ ఏమి దొరుకుతదని ఐడియా లేదు నాకు కూడా. ఇంకొకటుంటది. ఇదే వేర్ హౌస్ సంబంధించిందే. ఇంకోటి ఏంటంటే గార్డెనింగ్ లాగా చెట్లుంటాయి. చిన్న చిన్న చెట్లు. నేను కూడా ఈ వీడియో అయితే లాంగ్ వీడియో తీశాను. చిన్న చిన్న గింజలు ఉంటాయి. గింజలు నాటడం, బొకేస్ ప్యాక్ చేయడం, ఇంకా వీటినన్నీ ఆర్డర్ వైస్ పెట్టడం, తర్వాత అన్నీ ఒక బాక్స్‌లో పెట్టి అంతా కవర్ చేసి అంతా ప్యాక్ లాగా చేయడం. సో, ఇలా కూడా దొరుకుతది జాబు. నేనైతే ఫస్ట్ చేసిన జాబ్ ఇదే. సో, అదొకటి. ఎన్‌హెచ్‌ఎస్‌లో కూడా దొరుకుతాయి. లైక్ ఎన్‌హెచ్‌ఎస్‌లో అంటే కేర్ అసిస్టెంట్ అట్లా ఎన్‌హెచ్‌ఎస్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. సో, అక్కడ కూడా దొరుకుతాయి. ఎన్‌హెచ్‌ఎస్‌లో కూడా కేర్ అసిస్టెంట్‌గా. నెక్స్ట్ ఏమన్నా డెంటల్ సర్జరీస్ కానీ, మీకు సరౌండింగ్ ప్లేస్‌లో సర్జరీస్ ఉంటాయి కదా! అక్కడ కూడా దొరుకుతాయి జాబ్స్. అక్కడ కూడా కేర్ అసిస్టెంట్స్ కానీ మీరేమన్నా ఎళ్తే ఇట్లా మీ అఫీషియల్ డాక్యుమెంట్స్ చూపిస్తే అక్కడ కూడా మీకు జాబ్స్ వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి. డెంటల్ సర్జరీస్ కానీ ఇట్లా ఉంటాయి ప్రైవేట్‌కి గానీ సంబంధించి. సో, అక్కడ కూడా దొరుకుతాయి జాబ్స్. దొరికే జాబ్స్ ఏంది అంటే ఐటీలో కూడా అండి. ఐటీలో కూడా మీకు బ్యాక్‌గ్రౌండ్ ఉండి మీకు మంచి నాలెడ్జ్ ఉండి మీరు ఆల్రెడీ ఇండియాలో డిపెండెన్స్ ఉంటారు కదా! సో, వాళ్ళొస్తే ఇక్కడ ఈ జాబ్స్ ప్రొఫెషనల్ జాబ్ మంచి ఇంకా ఎక్కువ సాలరీ ఉన్నది కావాలి అంటే దాంతో కూడా దొరికేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దానికి కాకపోతే వేరే ప్రాసెస్ ఉంటది. కాకపోతే దానికి కంప్లీట్‌గా మీరు ఎఫర్ట్ పెట్టాలి వచ్చిన ఒక్క రోజు నుంచి. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నారు. అన్నయ్యకి ఇక్కడికి వచ్చిన ఒక 3, 4 మంత్స్‌కి తను ఐటీ అంట ఇండియాలో. ఇక్కడికొచ్చినాక అతనికి జాబ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి 65,00,000, 70,00,000 వచ్చిందట జాబు. అన్నయ్య అయితే చాలా కష్టపడ్డారు. సో, ఎప్పటికి ఇంక అన్నయ్య పార్ట్ టైమ్ కోసం అసలు అన్న డిపెండెంట్ వీసా. సో, పార్ట్ టైమ్ కోసం కాకుండా డైరెక్ట్ ఫుల్ టైమ్ కోసమే కష్టపడ్డారు. సో, అన్నయ్యకైతే జాబ్ వచ్చింది. సో, అట్లా కూడా ఐటీ దాంతో వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఈ కేర్‌లోనే వేరే వేరే ఉంటాయి. 24 అవర్స్ కేర్ అని లైక్ మీరు ఒక వారం పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. వేరే ఇంటికెళ్తారు. అక్కడ అడ్రెస్ అంతా చెప్తారన్నట్టు. అక్కడ ఎవరన్నా ఒక్కరే ఉంటారు ఇంట్లో. వాళ్ళని చూసుకోవాలి. లైక్ వాళ్ళు ఫుడ్ పెట్టడం, వాళ్ళకి క్లోత్స్, పర్సనల్ కేర్ ఇయ్యడం. ఒక వారం అంతా ఉంటారు వాళ్ళ ఇంట్లోనే. డే, నైట్ మొత్తం రావడం అంటూ ఏముండదు. 24/7 కేర్ అంటారు దాన్ని. సో, అలా కూడా మన వాళ్ళు చేసేవాళ్ళు చాలామందున్నారు. చేశారు కూడా. సో, అక్కడికి కూడా కాకపోతే పే ఎంత ఇస్తారనేది ఐడియా లేదు. ఎట్లా పే చేస్తారా? నైట్ పే చేస్తారా? డే పే చేస్తారా? అని ఐడియా లేదు నాకు కూడా. ఫుడ్ వాళ్ళదే, అన్నీ వాళ్ళదే. మనం ఎళ్లి మన బట్టలు తీసుకొనెళ్ళాలి. వాళ్ళతోనే ఉండాలి ఒక వారం రోజులు. సో, అది కూడా ఉంటది ఇక్కడ. సో, మీకేమైనా డౌట్స్ ఉండి ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకైతే ఆన్సర్ చేస్తాను. ఇక వచ్చే వారం మళ్ళా ఒక మంచి వీడియోతో మళ్ళా కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇంకోటేంటి అంటే మన ఛానల్ చాలా చిన్నది. అయినా కూడా చాలామంది చూస్తున్నారు, లైక్స్ కొడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీ. నేనైతే నేను ఎఫర్ట్ పెట్టి చేస్తున్న దానికైతే నేనైతే ఎప్పుడూ బాధపడలేదు. వ్యూస్ కూడా వస్తున్నాయి. సో, ఒకే రోజు రావాలి సక్సెస్ అంటే కుదరదు కదా! స్లోగా వస్తది. సో, వెయిట్ చేస్తున్నా. సో, మీరు నా ఛానల్ చూసి, సపోర్ట్ చేసి, లైక్ చేసి చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.